హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్టాఫ్ రూమ్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు. స్టాఫ్ రూమ్లో అంటే ఇప్పుడు మీరు ఒక టీచర్ అనుకోండి. మీరు ఒక టీచర్ అయినప్పుడు మీరు మీ స్టాఫ్ రూమ్లో లేదంటే మీ స్టూడెంట్స్తోని లేదంటే మీ ప్రిన్సిపల్ మ్యామ్తో కావచ్చు లేదంటే మీ స్టాఫ్తో కావచ్చు మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడొచ్చు అన్న దానిపైన కొన్ని సెంటెన్సెస్ తీసుకొని వచ్చాను. సో ఇవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఏ టీచర్, మీరు టీచర్ కాకున్నా కూడా మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా కూడా మీ టీచర్స్ ఎలా మాట్లాడుతున్నారో మీరు అబ్జర్వ్ చేయడానికైనా అట్లీస్ట్ యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి. సో లెట్స్ డెల్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఎంటరింగ్ ద స్టాఫ్ రూమ్. స్టూడెంట్ స్టాఫ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఇది స్టాఫ్ రూమ్, టీచర్స్ అంతా ఇక్కడ కూర్చున్నారు. స్టూడెంట్ ఏం చేస్తాడు? ఇప్పుడు మనమే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్టూడెంట్ అనుకుందాం. మనం స్టూడెంట్స్ స్కూల్ ఆర్ కాలేజ్. టీచర్స్ అంతా స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు. క్లాసెస్ లేవు, మేబీ లంచ్ పీరియడ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే స్నాక్స్ కోసం ఇచ్చిన బ్రేక్ 10 minutes 15 minutes బ్రేక్ అయ్యి ఉండొచ్చు. అలాంటి టైంలో టీచర్స్ ఆబ్వియస్లీ వాళ్ళ స్టాఫ్ రూమ్లో స్టాఫ్ రూమ్లో అంతా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. సో ఏదైనా ఒక స్టూడెంట్కి ఏదో ఒక డౌట్ వచ్చింది, లేదంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, లేదంటే టీచర్ దగ్గర పర్మిషన్ కావాలి అన్నప్పుడు ఆ టీచర్ దగ్గరికి స్టూడెంట్ వస్తాడు. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, టీచర్ దగ్గరికి స్టూడెంట్ వచ్చాడు. సో అలాంటి టైంలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? స్టూడెంట్ ఎంటరింగ్ ద స్టాఫ్ రూమ్. స్టూడెంట్ ఎంటర్ అవుతున్నాడు స్టాఫ్ రూమ్లోకి. ఎంటర్ అవుతున్నాడు. స్టూడెంట్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ కమ్ ఇన్ అంటే మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను రావచ్చా లోపలికి? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే ఐ కమ్ ఇన్. టీచర్ అంటున్నది, ఎస్ కమ్ ఇన్, రండి. వాట్ యు వాంట్? టీచర్ అంటారు కదా, వాట్ యు వాంట్. టీచర్ రాగానే అంటుంది వాట్ యు వాంట్ అంటే మీకు ఏం కావాలి? స్టూడెంట్ అంటున్నాడు, మ్యామ్ ఆర్ క్లాస్ టీచర్ ఆస్క్డ్ మీ టు కలెక్ట్ ద అటెండెన్స్ రిజిస్టర్. మ్యామ్, మేడం, ఆర్ క్లాస్ టీచర్, మా క్లాస్ టీచర్ ఏమన్నది? ఆస్క్డ్, అడిగింది. ఇది V2 ఫాము. ఆర్ క్లాస్ టీచర్ ఆస్క్డ్ మీ టు కలెక్ట్. ఆస్క్డ్ మీ, నాకు చెప్పింది ఏమనేసి? టు కలెక్ట్ ఏం కలెక్ట్ చేసుకోమన్నది? ద అటెండెన్స్ రిజిస్టర్. మ్యామ్ ఆర్ క్లాస్ టీచర్ ఆస్క్డ్ మీ టు కలెక్ట్ ద అటెండెన్స్ రిజిస్టర్. మా క్లాస్ టీచరు అటెండెన్స్ రిజిస్టర్ని కలెక్ట్ చేసుకోమని చెప్పింది, తీసుకురమ్మని చెప్పింది స్టాఫ్ రూమ్లోకించి అని చెప్తున్నారు. టీచర్ అంటున్నారు, ఇయర్ ఇట్ ఈస్, ఇదిగోండి ఇయర్ ఇట్ ఈస్, బీ కేర్ఫుల్ అండ్ రిటర్న్ ఇట్ ఆఫ్టర్ యూస్. బీ కేర్ఫుల్, జాగ్రత్త. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్త. అండ్ రిటర్న్ ఇట్, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసి ఎప్పుడు మీరు యూజ్ చేయడం అయిపోయిన తర్వాత. స్టూడెంట్ అంటున్నాడు, థ్యాంక్ యూ మ్యామ్. స్టూడెంట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. స్టూడెంట్ హెల్ప్ అడుగుతున్నాడు. ఇంతకు ముందుకేమో క్లాస్ టీచర్ పంపిస్తే స్టాఫ్ రూమ్కి వెళ్ళేసి క్లాస్ టీచర్కి కావాల్సిన బుక్ని, ఆ రిజిస్టర్ని స్టాఫ్ రూమ్లోకించి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ స్టూడెంట్కి తనకి ఏదో హెల్ప్ కావాలి అంట. సో ఆ హెల్ప్ కోసం టీచర్ని అప్రోచ్ అవుతున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్తో మాట్లాడుతున్నాడు స్టూడెంట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కుడ్ యూ ప్లీజ్ సైన్ దిస్ అప్లికేషన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కుడ్ యూ ప్లీజ్ సైన్ దిస్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ పైన సైన్ చేస్తారా? టీచర్ అంటున్నాడు. టీచర్ అంటే లేడీ అని కాదు, జెన్నీ కూడా టీచరే అంటారు. సార్ అయినా మేడం అయినా టీచర్ ఈజ్ ద వన్ హూ టీచర్స్. ఎవరైతే సబ్జెక్టు కానీ లెసన్స్ కానీ చెప్తారో వాళ్ళు టీచర్. వాళ్ళు మేల్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, మేడం సార్ ఎవరైనా ఉండొచ్చు. టీచర్ అంటున్నారు, వాట్ ఈజ్ ఇట్ అబౌట్. దేని గురించి ఇది? వాట్ ఈజ్ ఇట్ అబౌట్, ఇది దేని గురించి? స్టూడెంట్ అంటున్నాడు, ఇట్స్ ఏ లీవ్ లెటర్ ఫర్ టుమారో. ఇట్స్ ఏ లీవ్ లెటర్ ఫర్ టుమారో అంటున్నాడు స్టూడెంట్. ఇది లీవ్ లెటర్ సార్, రేపటి కోసము. అంటే నాకు రేపు నేను రాను, దానికోసం లీవ్ లెటర్ పైన ఇప్పుడే సార్తో సిగ్నేచర్ తీసుకుంటున్నాడు అని దాని అర్థం. టీచర్ అంటున్నాడు, ఓకే ఐ విల్ సైన్ ఇట్. ఓకే సైన్ చేస్తాను.
నెక్స్ట్ టైం సబ్మిట్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ టైం మటుకి అడ్వాన్స్గా సబ్మిట్ చేయండి. నెక్స్ట్ టైం అడ్వాన్స్గా సబ్మిట్ చేయండి. అంటే రేపు అంటే ఈ రోజే కాదు, మేబీ ఒక 1 వీక్ ముందో, ఒక 4-5 డేస్ ముందో ముందే సబ్మిట్ చేయండి అని చెప్తున్నారు. స్టూడెంట్ అంటున్నాడు ష్యూర్ సార్. స్టూడెంట్ అంటున్నాడు ష్యూర్ సార్. టీచర్ టు టీచర్. కొన్నిసార్లు టీచర్స్ ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుకుంటారు కదా. ఫ్రెండ్లీ చాట్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ టీచర్ ఏ అంటున్నారు. గుడ్ మార్నింగ్, హౌ వాజ్ యువర్ క్లాస్ టుడే? గుడ్ మార్నింగ్ మ్యామ్ సార్, హౌ వాజ్ యువర్ క్లాస్ టుడే? హౌ వాజ్ యువర్ క్లాస్ టుడే? మీ క్లాస్ ఈరోజు ఎలా ఉండే? టీచర్ బి అంటున్నారు గుడ్ మార్నింగ్, ఇట్ వాస్ ఫైన్. బాగుండే. గుడ్ మార్నింగ్ అనేది గుడ్ మార్నింగ్ అన్నందుకు గుడ్ మార్నింగ్ రెస్పాండ్ అవుతున్నారు, గుడ్ మార్నింగ్ అని చెప్పి. అండ్ ఇట్ వాస్ ఫైన్, బాగుండే క్లాస్. బట్ ద స్టూడెంట్స్ వేర్ అ లిటిల్ రెస్ట్లెస్. ద స్టూడెంట్స్ వర్ అ లిటిల్ రెస్ట్లెస్. ఆ లిటిల్ రెస్ట్లెస్ అంటే ఏంటి అంటే కొద్దిగా అన్ఈజీగా ఉండే. మేబీ రేపు ఎగ్జామ్ ఉందనుకుంటా, లేదా ఏదైనా ప్రెషర్ ఉన్నట్టుంది, కొద్దిగా అన్ఈజీగా ఉన్నదని అ లిటిల్ రెస్ట్లెస్ అంటారు. అ లిటిల్ రెస్ట్లెస్. టీచర్ ఏ, ఈ టీచరే. ఎస్, మేబీ బికాజ్ ఎగ్జామ్స్ ఆర్ నియర్. మేబీ ఉండొచ్చు. ఎందుకు? ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నందుకు. టీచర్ టు టీచర్ వర్క్ డిస్కషన్. ఇంతకు ముందుకు ఏమో పర్సనల్గా మాట్లాడుకున్నారు, ఇప్పుడేమో వర్క్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నారు. టీచర్ అంటున్నారు కుడ్ యూ ప్లీజ్ షేర్ ఎస్టర్డేస్ టైం టేబుల్ చేంజ్. మేబీ ఎస్టర్డే ఏదో టైం టేబుల్ చేంజ్ అయినట్టుంది. సో టీచర్ అంటున్నారు కుడ్ యూ ప్లీజ్ షేర్ చేస్తారా? ఏంటిది? ఎస్టర్డేస్ టైం టేబుల్ చేంజ్. నిన్న టైం టేబుల్ చేంజ్ అయింది కదా, దాన్ని షేర్ చేస్తారా అంటున్నారు. కుడ్ యూ ప్లీజ్ షేర్ ఎస్టర్డేస్ టైం టేబుల్ చేంజ్. టైం టేబుల్ నిన్న చేంజ్ అయింది కదా, దాన్ని షేర్ చేస్తారా అంటున్నారు. టీచర్ బి అంటున్నారు ఎస్, పీరియడ్ 3 ఈజ్ షిఫ్టెడ్ టు పీరియడ్ 6. అంటే 3rd పీరియడ్లో ఉన్న క్లాసు సబ్జెక్టు 6th పీరియడ్కి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. టీచర్ ఏ, ఇక్కడ వీళ్ళే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని దాని మీనింగ్. స్టూడెంట్ రిపోర్టింగ్ ఏ ప్రాబ్లం. స్టూడెంట్ వచ్చేసి ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పిల్లలు, స్టూడెంట్స్ టీచర్స్ దగ్గరికి వెళ్తారు కదా. సో ఆ ప్రాబ్లమ్ని టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. టీచర్ దగ్గరికి వెళ్ళేసి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ద ప్రొజెక్టర్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఈజ్ నాట్ వర్కింగ్. క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇలానే, ఇది ప్రొజెక్టర్ కాదు కానీ చెప్తున్నాను. క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొజెక్టర్ వర్క్ చేస్తలేదంట. ద ప్రొజెక్టర్ ఎక్కడ? ఇన్ అవర్ క్లాస్ రూమ్, మా క్లాస్ రూమ్లో ఈజ్ నాట్ వర్కింగ్, అది వర్క్ చేయట్లేదు. టీచర్ అంటున్నారు ఓకే, ఐ విల్ ఇన్ఫార్మ్ ద టెక్నికల్ స్టాఫ్. ఓకే సరే, నేను టెక్నికల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తాను. టెక్నికల్ స్టాఫ్ ఉంటారు కదా వర్క్ చేయడానికి. ఇప్పుడు సిస్టమ్స్, ల్యాబ్, ప్రొజెక్టర్స్ అవన్నీ ఉన్నప్పుడు ఒక స్టాఫ్ని పెట్టుకుంటారనమాట. ఒక స్టాఫ్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఏం ప్రాబ్లం ఉన్నది అనేసి. టెక్నికల్ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేస్తా అంటున్నారు. యూ మే గో నౌ. సరే మీరు వెళ్ళండి, యూ మే గో నౌ. స్టూడెంట్ అంటున్నాడు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. స్టూడెంట్ సబ్మిటింగ్ హోంవర్క్ ఇన్ స్టాఫ్ రూమ్. స్టూడెంట్స్ హోంవర్క్ క్లాస్ రూమ్లోనే సబ్మిట్ చేయాలి. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, మేబీ క్లాస్ రూమ్లో కంప్లీట్ అవ్వకపోవచ్చు, లేదంటే పర్వాలేదు నేను క్లాస్ రూమ్లో కాకుండా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళేసి ఇస్తానని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సో ఏదో రీజన్ వల్ల ఒక్క స్టూడెంట్ స్టాఫ్ రూమ్కి వచ్చేసి హోంవర్క్ బుక్ ఇస్తున్నారు, సబ్మిట్ చేస్తున్నారు. స్టూడెంట్ అంటున్నాడు మ్యామ్, ఐ ఫర్గాట్ టు సబ్మిట్ మై హోంవర్క్ ఇన్ ద క్లాస్. నేను మర్చిపోయాను క్లాస్ రూమ్లో నా హోంవర్క్ బుక్ సబ్మిట్ చేయడం. మ్యామ్ ఐ ఫర్గాట్, నేను మర్చిపోయాను ఏంటి? టు సబ్మిట్ చేయడం. ఏంటిది? మై హోంవర్క్ ఎక్కడ? ఇన్ క్లాస్. ఐ ఫర్గాట్ టు సబ్మిట్ మై హోంవర్క్ ఇన్ క్లాస్. నేను క్లాస్లో హోంవర్క్ బుక్ని సబ్మిట్ చేయడం మర్చిపోయాను. మే ఐ గివ్ ఇట్ ఇయర్. మే ఐ గివ్ ఇట్ ఇయర్. నేను ఇక్కడ ఇవ్వచ్చా? మే ఐ గివ్ ఇట్ ఇయర్. టీచర్ అంటున్నాడు ఓకే బట్ డోంట్ రిపీట్ దిస్. ఓకే ఈసారికి ఓకే, బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగొద్దు. సబ్మిట్ ఇన్ క్లాస్ నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగొద్దు, నెక్స్ట్ టైం నుంచి క్లాస్లోనే సబ్మిట్ చెయ్యి అంటున్నాను. స్టూడెంట్ అంటున్నాడు సారీ మ్యామ్, ఐ విల్ రిమెంబర్. సారీ మ్యామ్, ఐ విల్ రిమెంబర్ అంటే
నెక్స్ట్ టైంకి నేను గుర్తుపెట్టుకుంటాను మేడం అని చెప్తున్నాను. ఆఫీస్ స్టాఫ్ టు టీచర్, ఆఫీస్ స్టాఫ్ టీచర్తో మాట్లాడుతున్నారు. ఆఫీస్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, మేబీ అడ్మిన్లో కావచ్చు, రిసెప్షన్లో కావచ్చు, అకౌంట్స్లో కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు టీచర్తో మాట్లాడుతున్నారు. ఆఫీస్ స్టాఫ్ అంటున్నారు, సార్ ఇయర్ ఈస్ ద అప్డేటెడ్ ఎగ్జామ్ స్కెడ్యూల్, ఇయర్ ఈస్ ద అప్డేటెడ్ ఎగ్జామ్ స్కెడ్యూల్, అప్డేటెడ్ ఎగ్జామ్ స్కెడ్యూల్ ఇదిగోండి చూడండి అని నాన్ టీచింగ్ స్టాఫ్ సార్కి ఇచ్చారు. టీచర్ అంటున్నాడు, థ్యాంక్ యూ, ఐ విల్ ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్. టీచర్ అంటున్నాడు, ఎస్ ఐ విల్ ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్, నేను స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అంటున్నాను. పొలైట్ అడ్వాన్స్డ్ వర్షన్, ఒకవేళ మీరు అడ్వాన్స్గా మాట్లాడాలనుకుంటే ఎలా మాట్లాడచ్చు కొన్ని సెంటెన్సెస్ అవి కూడా తీసుకుని వచ్చాను. స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, సారీ టు డిస్టర్బ్ యూ ఇన్ ద స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్కి స్టూడెంట్ వచ్చాడు, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, సారీ టు డిస్టర్బ్ యూ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ, ఎక్కడ, ఇన్ ద స్టాఫ్ రూమ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, సారీ టు డిస్టర్బ్ యూ ఇన్ ద క్లాస్ రూమ్, బట్ మే ఐ ఆస్క్ ఏ డౌట్ అబౌట్ ద అసైన్మెంట్, బట్ మే ఐ ఆస్క్ ఏ డౌట్ అబౌట్ ద అసైన్మెంట్, అసైన్మెంట్ కోసం నేను ఒక డౌట్ అడగొచ్చా మిమ్మల్ని. టీచర్ అంటున్నాడు, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, అడగండి. సిట్ హియర్ అండ్ టెల్ మీ what your doubt is. Sit here and tell me what your doubt is. Sit here and tell me what your doubt is. Student అంటున్నాడు, I did not understand how I did not understand how to write the conclusion. నేను కన్క్లూజన్ అంటే ఎండింగ్ అనమాట, ఎండ్ రిజల్ట్ టైప్లో అది ఎలా రాయడంలో నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్, నాకు అండర్స్టాండ్ అవ్వలేదు, లేదంటే అర్థం కాలేదు. హౌ టు రైట్, ఏంటి ఎలా రాయాలో, ద కన్క్లూజన్ ఎలా రాయాలో నాకు అర్థం కాలేదు అని అంటున్నాను. టీచర్ అంటున్నాడు, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. నో ప్రాబ్లం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇందులో మీ ఫేవరెట్ టాపిక్ ఏది, లేదంటే ఫేవరెట్ సెంటెన్స్ ఏది అనేది నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతుంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైనా ఇంగ్లీష్ కావాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ subscribe to our channel, do like, share and subscribe to our channel, and don't forget to hit the bell icon ని కొట్టడం మటుకి మర్చిపోకండి. ఎందుకంటే మనము ఇక్కడ ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతున్నాయంటే నెక్స్ట్ ఏ టాపిక్ పైన మనం వీడియో చేస్తే బాగుంటుంది, అండ్ ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనేది మీరు నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని మనము నెక్స్ట్ వీడియోస్కి ఆలోచిద్దాము. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.